హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో కట్టెల పొయ్యి మీద మా అమ్మ చేసిన ఈ గంగవాయల కూర పప్పు. ఒంటికి చాలా మంచిది, చల్లగా ఉంటుంది ఈ కర్రీ. ఇది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగానే ఒక గుండెలోకి ఇలా ఆయిల్ అనేది వేసుకోవాలి. పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసి అవి కొద్దిగా వేయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది కొద్దిగా ఆగి దీంట్లోకి 2 రెబ్బల కరివేపాకు వేసుకొని దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. ముందుగానే మేము ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నామండి. ఈ కూర ఆకుకూర ఒంటికి మంచిది, చలవ చేస్తుంది. దీన్ని గంగవాయల కూర అంటాము మా దగ్గర. మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. ఇలా మొత్తం వేసుకొని దీంట్లోకి ఒక స్పూన్ పసుపు వేసుకొని ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పు దీంట్లోనే వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. అడుగు నుంచి చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అదేందో అమ్మ చేతి వంటలు అంటే టేస్ట్ చాలా బాగుంటాయి కదా, ఆ తృప్తే వేరు. అది పైగా కట్టెల పొయ్యి మీద చేస్తుంది మా అమ్మ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఒక 2 minutes మూత పెట్టేసి అది కొద్దిగా ఇలా మగ్గిపోతుంది. ఆ టైంలో మళ్ళీ మూత తీసి ఇలా మొత్తం కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసుకొని కూడా దీంట్లోకి కొద్దిగా ఉప్పు, టమాటా ఉడకనికి వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా రుద్దినట్లు కలిపితే ఆకు అనేది కొంచెం ఇలా తొందరగా మెత్తపడుతుంది. తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes అట్లా వదిలేయాలి. చూడండి, ఇందులో నుంచి వాటర్ అనేటివి వస్తున్నాయి కదా, ఆ టైంలో మూత తీసి ఇలా బాగా కలిపేసుకోవాలి. మా అమ్మ ఇలా అంటుంది చూడండి. అలా అనడం వల్ల ఆకు అనేది తొందరగా ఇలా కుంగిపోతుంది, మంచిగా ఉడుకుతాట్లో ఇలా అయిపోతుంది. అప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం, మా అమ్మ ఇక్కడ ఒక స్పూన్ వేసి ఇంకొంచెం వేసింది. ఇలా కారం వేసుకొని ఇది మొత్తం మళ్ళీ కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి. ఇలా అనుకోవడం వల్ల కూర బాగా ఇట్లా గుజ్జులాగా అవుతుంది అన్నది మా అమ్మ చెప్పింది. తర్వాత ఇలా కలిపేసుకొని మూత పెట్టేసేయాలి ఒక 5 minutes అట్లా. ఈ కట్టెల పొయ్యి మీద కాబట్టి తొందరగానే అవుతుంది. ఇలా మూత పెట్టేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్లో అలానే కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి ఆప్షన్ అండి, వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. మేమైతే కొద్దిగా వాటర్ అనేటివి వేసుకుంటున్నాం ఇక్కడ. ఇలా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఇలా ఉడుకుతున్నప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. ఇలా కూర అనేది కొంచెం దగ్గరకు వచ్చి ఇలా చిక్కబడుతుంది. ఇలా కాకుండా ఇంకొంచెం దగ్గరికి రావాలి. అప్పుడు మా అమ్మ మూత పెట్టేసి మూత తీసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుతుంది. చూడండి, మనకు చూస్తేనే అర్థమైపోతుంది బాగా దగ్గరికి వచ్చింది.
కట్టెల పొయ్యి మీద టేస్ట్ చాలా బాగుంటుంది. అది అమ్మ చేతి వంట అంటే అద్భుతంగా ఉంటుంది. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే గంగవాయల కూర పప్పు రెడీ. నేనైతే ఎప్పుడు తినలేదు, మా అమ్మ చేసింది, నేను తిన్నా, చాలా బాగుంది.